ల్యాండ్ వాల్యూ పెంచుతూ నిర్ణయం తీసుకుంది తెలంగాణ ప్రభుత్వం. పెంచిన భూముల సవరణ ధరలు ఈ నెల 5వ తేదీ నుంచి అమల్లోకి రానున్నాయి. వ్యవసాయ భూములతో పాటు కమర్షియల్ ల్యాండ్ రేట్లను పెంచింది ప్రభుత్వం. ఆయా ప్రాంతాల వారీగా పెంచిన రేట్లను అమలు చేసే విషయంలో ఇప్పటికే అధికారులకు ఆదేశాలు వెళ్లాయి. రాష్ట్రంలో భూములు, ఓపెన్ ప్లాట్లు, అపార్ట్మెంట్ల మార్కెట్ విలువల సవరణ ప్రక్రియను ప్రభుత్వం పూర్తి చేసింది. క్షేత్రస్థాయి అధ్యయనం, రిజిస్ట్రేషన్ల గణాంకాలు, బహిరంగ మార్కెట్ ధరలు, ప్రభుత్వ మార్కెట్ విలువల మధ్య ఉన్న వ్యత్యాసాలను పరిశీలించి కొత్త విలువలను ఖరారు చేశారు అధికారులు. ఈ సవరించిన మార్కెట్ విలువలు జూన్ 5 నుంచి అమల్లోకి రానున్నాయి. ప్రభుత్వం నిర్ణయించిన కొత్త రేట్ల ప్రకారం వ్యవసాయ భూముల కనీస మార్కెట్ విలువను ఎకరాకు 2.75 లక్షలుగా నిర్ణయించారు. క్యూర్ పరిధిలో వ్యవసాయ భూములకు ఎకరాకు కనీస విలువ 15 లక్షలుగా ఖరారైంది. రాష్ట్రంలో అత్యధిక మార్కెట్ విలువ కలిగిన ప్రాంతంగా ఖాజాగూడ కొనసాగుతూ ఉండగా అక్కడి విలువను ఎకరాకు 24 కోట్ల నుంచి 30 కోట్లకు పెంచారు. ఓపెన్ ప్లాట్ల విషయంలో గ్రామీణ ప్రాంతాల్లో కనీస ధరను చదరపు గజానికి 600గా, మున్సిపాలిటీల్లో 1000గా, మున్సిపల్ కార్పొరేషన్లలో 1500గా నిర్ణయించారు. హెచ్ఎండిఏ పరిధిలో ప్రాంతాల్లో కనీస మార్కెట్ విలువ చదరపు గజానికి 2000గా ఉండనుంది. క్యూర్ పరిధిలోని నివాస ప్రాంతాల్లో ఈ కనీస విలువ గజానికి 3000గా ఖరారైంది. గచ్చిబౌలి ప్రాంతంలో ఓపెన్ ప్లాట్ల మార్కెట్ విలువలు అత్యధిక స్థాయికి చేరాయి. నివాస ప్రాంతాల్లో చదరపు గజానికి గరిష్టంగా 78,000గా, కమర్షియల్ ప్రాంతాల్లో 1.15 లక్షలుగా నిర్ణయించారు. దీంతో గచ్చిబౌలిలో 100 గజాల కమర్షియల్ ఫ్లాట్ కు ప్రభుత్వ మార్కెట్ విలువే 1.15 కోట్లుగా ఉంటుంది. అపార్ట్మెంట్ల విషయంలో క్యూర్ పరిధిలో చదరపు అడుగుకు కనీస ధర 2,000గా నిర్ణయించారు. ప్రస్తుతం ఉన్న గరిష్ట ధర 6,600లో ఎలాంటి మార్పు చేయలేదు. ఫ్లాట్లకు సంబంధించి గతంలో ఉన్న అంతస్తుల వారి ధరలు వ్యత్యాసాలను తొలగించి అన్ని అంతస్తులకు ఒకే రేటు వర్తించేలా హేతుబద్ధీకరణ చేపట్టారు. 2021 తర్వాత సవరించిన భవన నిర్మాణ విలువలను సైతం ప్రభుత్వం పునఃసమీక్షించింది. నిర్మాణ సామగ్రి ధరలు, కార్మికుల వేతనాలు పెరిగిన నేపథ్యంలో ఆర్సీసీ, నాన్ ఆర్సీసీ నిర్మాణాల రేట్లను గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సవరించారు. గ్రామ పంచాయతీలు మున్సిపాలిటీలు కార్పొరేషన్లుగా అప్గ్రేడ్ కావటం వల్ల కూడా కొత్త విలువలు అమల్లోకి తెచ్చారు. ఇక రిజిస్ట్రేషన్లలో రద్దీని దృష్టిలో ఉంచుకొని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో అదనపు పనివేళ్లను కొనసాగించాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ నిర్ణయించింది. కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి రావడంతో భూముల కొనుగోలు, అమ్మకాలపై ప్రభావం ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.